నేను ప్రసూన. మరికొన్ని రోజులు గడిస్తే 2024కి శుభం కార్డ్ పడనుంది. ఈ క్రమంలో భారీ ఆశలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతామంటూ 2024లోకి ఘనంగా అడుగుపెట్టారు స్టార్ హీరోలు. మరి ఎవరు తమ సినిమాలతో కలెక్షన్లు కొల్లగొట్టారో, ఎవరు డిజాస్టర్స్తో ఉసూరు మనిపించారో మనము ఓ లెక్కేద్దాం రండి. ఈ ఏడాదైనా తమ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులని తమవైన సినిమాలతో అలరించాలని 2024 సంవత్సరాన్ని ఘనంగానే ప్రారంభించారు టాప్ హీరోలు. ముఖ్యంగా కొత్త ఏడాది ప్రారంభంలోనే వచ్చే పొంగల్ సీజన్ టార్గెట్ చేసుకుని వచ్చిన పలువురు టాప్ హీరోలకి 2024 సంక్రాంతి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. వీటిలో ఎన్నో అంచనాలతో మహేష్ బాబు గుంటూరు కారం పండగ బరిలో దిగింది. సహజంగానే మహేష్ త్రివిక్రమ్ కాంబో అనగానే అందరిలో ఓ ఆసక్తి ఉంటుంది. దానికి తోడు టీజర్ ట్రైలర్ అదరగొట్టాయి. ఇక కుర్చీ మడత పెట్టే సాంగ్ ఫుల్ వైరల్ అయ్యింది. మరోవైపు మహేష్ మాస్ లుక్ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెంచేసింది. తీరా సినిమా విడుదలయ్యాక మాత్రం సాధారణ ఆడియన్స్ నే కాక ఫ్యాన్స్ ని నిరాశపరిచింది. ఇక ఇదే సంక్రాంతికి వెంకటేష్ సైందవ్ సినిమాతో వచ్చాడు. నిజానికి వెంకటేష్ కి సంక్రాంతి మంచి సెంటిమెంట్ సీజన్. మరోవైపు సైందవ్ మంచి స్టైలిష్ యాక్షన్ గా ఒక యూనిక్ పాయింట్ తో తెరకెక్కింది. దీంట్లో ఉన్న వెంకటేష్ కూడా చాలా కొత్తగా కనిపించాడు. అయినప్పటికీ సినిమా పొంగల్ బరిలో నిలబడలేకపోయింది. అయితే సంక్రాంతి మూడుకి ఈ సినిమా మ్యాచ్ కాలేదని, మామూలు సీజన్ లో వచ్చింటే ఈ సినిమాకి బెటర్ రిజల్ట్ ఉండేదేమోనన్న వార్తలు వినిపించాయి. ఏది ఏమైనా సంక్రాంతికి సైందవ్ తో వచ్చిన వెంకీ మామకి 2024 కలిసి రాలేదనే చెప్పాలి. ఇక టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నాసామి రంగాతో వచ్చాడు. ఈ సినిమా కథ కూడా సంక్రాంతి, కనుమ, భోగి చుట్టూ తిరగడం విశేషం. ఇక పాటల్లో బ్యాక్ డ్రాప్ లో కూడా పండగ కళ కనిపించింది. అయితే ఈ సినిమా మరీ బ్లాక్ బస్టర్ అవ్వలేదు, కానీ ఈ మధ్య కాలంలో నాగార్జునకి ఓ మంచి రిలీఫ్ ఇచ్చిన సినిమాగా నిలిచింది. గొప్ప లాభాలు రాలేదు, కానీ ఎలాంటి నష్టాలు లేకుండా బయటపడ్డాడు మన టాలీవుడ్ కింగ్. ఇక ఇదే 2024కి ఏకంగా 2 సినిమాలతో వచ్చిన రవితేజకి ఈ ఇయర్ అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలు 2 బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. పొంగల్ బరిలో రావాల్సిన ఈగల్ థియేటర్స్ దొరక్క ఫిబ్రవరికి షిఫ్ట్ అయి సోలో డేట్ దక్కించుకున్నప్పటికీ బాక్సాఫీస్ ముందు నిలబడలేకపోయింది. ఇక బాలీవుడ్ రైట్ సినిమాని మిస్టర్ బచ్చన్ గా రీమేక్ చేసిన హరీష్ శంకర్ పాటలు, ప్రోమోలతో ఆసక్తిని పెంచాడు, కానీ సినిమాని మాత్రం హిట్ చేయలేకపోయాడు. ఇక ఈ 2 సినిమాల్ని నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ నష్టాలని చూసింది. ఇక కల్కితో ప్రభాస్ మరో పాన్ ఇండియా హిట్ కొట్టారు. చాలా అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. సౌత్ ఇండియా హీరోలలో 1000 కోట్లకు పైగా వసూళ్లను 2 సార్లు రాబట్టిన తొలి హీరోగా ప్రభాస్ కల్కితో రికార్డ్ క్రియేట్ చేశారు. బాహుబలి 2 10 రోజుల్లో 1000 కోట్లు వసూలు చేస్తే కల్కి 2898 ఏడి 15 రోజుల్లో ఆ రికార్డ్ ని అందుకుంది. అలాగే నార్త్ అమెరికాలో $17 మిలియన్ వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డ్ ని బద్దలు కొట్టడం విశేషం. ఇక దేవరాతో ఎన్టీఆర్ సంచలనం సృష్టించాడనే చెప్పాలి. ఈ సినిమా విడుదలకు ముందే అనేక రికార్డులను బద్దలు కొట్టడం విశేషం. నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్ ద్వారా $1 మిలియన్ కు చేరిన ఫస్ట్ ఇండియన్ మూవీగా అరుదైన రికార్డ్ సృష్టించింది. విడుదల తర్వాత ఈ రికార్డులు కొనసాగాయి. వరల్డ్ వైడ్ గా 500 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఇక ఈ దేవరుడు 52 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోవడం ఇక్కడ మరో విశేషం. ఇక మీరంతా ఒకెత్తు, నేనొక్కడిని ఒకెత్తు అన్నట్టుగా పుష్ప 2తో 2024కి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇచ్చాడు మన అల్లు అర్జున్. కేవలం వారం రోజుల్లోనే 1000 కోట్లు కలెక్ట్ చేసిన పుష్ప 2 ఇండియన్ సినిమా హిస్టరీలోనే అరుదైన రికార్డ్ ని సృష్టించింది. పుష్ప డైలాగ్స్ కి, మేనరిజం కి మరోసారి ఫిదా అయ్యారు ఆడియన్స్. ప్రస్తుతం సినిమా బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను కొల్లగొట్టే దిశగా దూసుకెళ్తోంది. దీంతో 2024 ఇయర్ ని తెలుగు ఇండస్ట్రీకి ఒక తీపి జ్ఞాపకంగా మిగిల్చాడు మన అల్లు అర్జున్. ఇక ఈ టాప్ హీరోల సంగతి ఇలా ఉంటే, మేము వచ్చే ఏడాది పలకరిస్తామంటూ బాలకృష్ణ, చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్లు తమ సినిమాలను 2025కి పోస్ట్ పోన్ చేసుకున్నారు. చూడాలి మరి వచ్చే ఏడాది తెలుగు సినిమా ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో. పద్మజ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వోల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్స్ నిర్మాణంలో ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జీబ్రా. సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 22న థియేటర్స్ లో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. అయితే థియేట్రికల్ రిలీజ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆహాలో డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి తాజాగా ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ సినిమాలో అక్కడక్కడ రొమాన్స్ కనిపిస్తుంది, అక్కడక్కడ
యాక్షన్ కనిపిస్తుంది. ఇది మల్టీ స్టారర్ సినిమా మాత్రమే కాదు, మల్టీ సత్య సినిమా కూడా. సత్య అని ఎందుకు అంటున్నానంటే, హీరో సత్యదేవ్ గారు ఉన్నారు, కమెడియన్ సత్య గారు ఉన్నారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్యరాజ్ గారు ఉన్నారు, డిఓపి సత్య గారు ఉన్నారు. నలుగురు సత్యాలు కలిసి ఎస్ ఫర్ సత్య, ఎస్ ఫర్ సక్సెస్ చేశారు దీన్ని. One of the things that we have always realized is we get one-time credit in our bank account monthly. Okay, this film is all about too many credits, and too many credits comes with a risk. చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా మూవీస్ చేశాను, బట్ ఓవర్ ద పీరియడ్ జీబ్రా నాకు మంచి ప్లాట్ఫామ్ని ఇచ్చింది, మంచి అప్లాజ్ని తీసుకొచ్చి పెట్టింది, మంచి అప్రిసియేషన్ని తీసుకొచ్చి పెట్టింది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈశ్వర్ సార్ నన్ను నమ్మినందుకు, జెన్నిఫర్గా నన్ను నమ్మినందుకు, అండ్ ప్రకాష్ గారు అండ్ మై హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నన్ను ప్రతిసారి సపోర్ట్ చేస్తూ ఎక్కడ డౌన్ఫాల్ అవ్వకుండా చియర్ అప్ చేస్తూ నాకు చాలా సపోర్ట్ని ఇచ్చారు. ఇట్స్ ఆల్వేస్ నేను ఈ సినిమా గురించి లాస్ట్ 1 month నుంచి మీరు నన్ను చూస్తూనే ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ నేను మొత్తం అంటే మీరు ఏది ఓపెన్ చేస్తే అందులో ఉన్నట్టే చేశాను దీనికి ప్రమోషన్. సినిమా అద్భుతంగా ఆడింది అండ్ మీరందరూ నాకు ఫస్ట్ థియేట్రికల్ హిట్ ఇచ్చారు. అండ్ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఆన్ November 12th. ఫస్ట్ టైం చిరంజీవి గారు అన్నయ్య వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాకు చీఫ్ గెస్ట్ కింద వచ్చి సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన అన్నట్టు ఆయన బొమ్మ సూపర్ హిట్ అని రాసినప్పటి నుంచి నిజంగా ఎవ్రీ డే దాని ఇంపాక్ట్ మేము చూసాము. సినిమా తాలూకు సక్సెస్, ఒక ఫిల్మ్ సక్సెస్ అయితే ఎంత అందులో చేసిన యాక్టర్స్ కానీ టెక్నీషియన్ కానీ హెల్ప్ అవుతుంది అన్నది, ఆర్ లేకపోతే అది ఇచ్చే ఒక కిక్ ఏంటనేది నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ దాని గురించి చాలా పోస్టులు పెట్టాను, థ్యాంక్ యూ నోట్స్ పెట్టాను. ఐఎమ్ రియలీ ఫార్చునేట్ టు బీ అ పార్ట్ ఆఫ్ జీబ్రా ఆనెస్ట్గా. హీరో సినిమా షూటింగ్ సాఫీగా సాగాలన్నా, పూర్తయిన సినిమా థియేటర్లో విడుదల కావాలన్నా, థియేటర్లోకి వచ్చిన సినిమాకు కలెక్షన్ల వర్షం కురవాలన్నా ఈ హీరో పాత్ర చాలా కీలకం. అలాంటి హీరో అనుకోకుండా గాయపడితే ఇక చెప్పేదేముంది. ఎంత జోరుగా సాగుతున్న షూటింగ్లకైనా, హీరోలు పాల్గొనే ఈవెంట్లకైనా సడన్ బ్రేక్లు వేస్తుంటారు మన మూవీ మేకర్స్. సినిమాలు మొదలై విడుదలయ్యే వరకు హీరోలని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు మూవీ మేకర్స్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమాలకి హీరోలు ఎంత కీలకమో. ఇక భారీ బడ్జెట్ సినిమాల్లో నటించే హీరోలైతే ఇక చెప్పక్కర్లేదు. మేకర్స్ వాళ్ళకుండే క్రేజ్ మీదే 100 కోట్ల పెట్టుబడి పెడతారు. కాబట్టి 1,00,000 జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అడపాదడపా ఎక్కడో చోట హీరోలు గాయాల పాలవుతూనే ఉంటారు. ఇక తాజాగా రెబెల్ స్టార్ ప్రభాస్ షూటింగ్ లో గాయపడ్డట్టుగా ఒక్కసారి వార్తలొచ్చాయి. సాధారణంగా నెట్టింట్లో ఇలాంటి గాసిప్పులు వైరల్ అవుతూనే ఉంటాయి. కాబట్టి అందరూ అవి రూమర్స్ అని అనుకున్నారు. ఇక ఇలాంటి విషయాల్లో ప్రభాస్ కూడా అప్డేట్స్ ఏమీ ఇవ్వడు. కానీ ఇప్పుడు ప్రభాసే స్వయంగా గాయమైందంటూ కన్ఫర్మ్ చేయడంతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. మరోవైపు వచ్చే నెలలో జపాన్లో కల్కి సినిమా భారీగా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అక్కడికి టీంతో వెళ్లి ప్రమోట్ చేయాలని ప్రభాస్ అనుకున్నాడు. కానీ గాయం వల్ల వెళ్లలేని పరిస్థితి. దీంతో జపాన్లో తన కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు సారీ చెబుతూ గాయం వల్ల తాను అక్కడికి రాలేకపోతున్నానంటూ చెప్పుకొచ్చాడు మన బాహుబలి. దీంతో ఈ నెలలో జరగాల్సిన ఫౌజీ సెకండ్ షెడ్యూల్ కు కూడా బ్రేక్ ఇచ్చారట మేకర్స్. దీంతో పాటుగా షూట్ లాస్ట్ స్టేజ్ లో ఉన్న రాజాసాబ్ కూడా కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా మే నెలాఖరుకు వాయిదా పడొచ్చని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఇక రాజాసాబ్ డేట్ ప్రకటించాక కూడా కన్నప్ప ఘాటి చిత్రాలను దగ్గర్లో రిలీజ్ కు సిద్ధం చేయడం చూస్తేనే రాజాసాబ్ అనుకున్న డేట్ కు రాదనే సంకేతాలు వచ్చేశాయి. ఏదేమైనా మన డార్లింగ్ త్వరగా కోలుకొని సినిమాలను పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సైడ్ రోల్స్ చేసుకుంటూ క్రమంగా స్టార్ స్టేటస్ సాధించిన ఈ హీరో ఇప్పుడు మరో కొత్త మూవీతో ఆడియన్స్ ను పలకరించడానికి సిద్ధమైపోయాడు. అయితే మొదటగా నటిస్తా అన్న స్టార్ హీరోయిన్ హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ ని పెట్టి సినిమాని పూర్తి చేసే పనిలో పడ్డాడట ఈ కుర్ర హీరో. అడవిశేష్
పంజా, బలుపు వంటి సినిమాల్లో సైడ్ రోల్స్ వేసిన ఈ నటుడు క్షణం, ఎవరు, గూఢచారి వంటి సినిమాలతో ఆడియన్స్లో మంచి క్రేజ్ సంపాదించాడు. తాజాగా ఈ హీరో నటిస్తున్న డెకాయిట్ సినిమాలో మొదట శృతి హాసన్ నటిస్తుందని మేకర్స్ ప్రకటించారు. అయితే కారణాలేవైనప్పటికీ ఇప్పుడు ఆ తమిళ సుందరి స్థానంలో మృణాల్ ఠాకూర్ వచ్చి చేరింది. ఇక అడవిశేష్ పుట్టినరోజు సందర్భంగా డెకాయిట్ నుంచి మేకర్స్ 2 పోస్టర్స్ విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్ కు ఒక ప్రేమ కథ అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. వదిలిన ఈ 2 పోస్టర్స్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కాగా ఈ సినిమాను షానిల్ డియో దర్శకత్వం వహిస్తుండగా సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. చూడాలి మరి థ్రిల్లర్ సినిమాలతో ఆడియన్స్ ని అలరించిన అడవిశేష్ డెకాయిట్ తో ఇంకెంత థ్రిల్ చేస్తాడో. సినీ ఇండస్ట్రీలో కొన్ని బంధాలు విడాకులతో దూరం అవుతుంటే మరికొన్ని బంధాలు 3 ముళ్లతో ఒక్కటవుతాయి. మొన్నటికి మొన్న నాగ చైతన్య, శోభిత, కీర్తి సురేష్, ఆంటోనీలు 3 ముళ్లతో ఒక్కటవగా తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ 3 ముళ్లతో వివాహ బంధంలోకి అడుగు పెడుతుందన్న వార్తలు ఇప్పుడు నెట్టింట గట్టిగానే సందడి చేస్తున్నాయి. కృతి సనన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు ఆడియన్స్ కి బాగానే దగ్గరైన ఈ అమ్మడు ఆదిపురుష్ సినిమాతో మంచి పేరే సంపాదించుకుంది. అయితే చేసిన సినిమాల కంటే ప్రభాస్ హీరోయిన్ గానే బాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ త్వరలో పెళ్లిపీటలెక్కుతుందన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బ్రిటన్ కి చెందిన వ్యాపారవేత్త కబీర్ బహియాతో డేటింగ్ చేస్తోందంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ జంట విహారయాత్ర ఫోటో ఒకటి బయటకి రావడంతో వారిద్దరూ ప్రేమాయణం నడుపుతున్నారన్న వార్తలకి బలం చేకూరింది. అయితే ఇన్స్టాలో తన బాయ్ ఫ్రెండ్ కి బర్త్డే విషెస్ చెప్పడమే కాక తన బాయ్ ఫ్రెండ్ ఫ్యామిలీలో పెళ్లికి హాజరై తన రిలేషన్షిప్ ను కృతి ఇండైరెక్ట్ గా కన్ఫర్మ్ చేసిందన్న వార్తలు బీటౌన్ లో గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక బాంబే బ్యూటీ సినిమాల సంగతికొస్తే ఇటీవల మిమీ అనే సినిమాలో నటించి తన నటనతో జాతీయ అవార్డు కూడా అందుకుంది. ఇక అలా హీరోయిన్ గా, నిర్మాతగా 2 పడవలపై జర్నీ చేస్తున్న ఈ సొగసరి పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజమేంటో ఈవిడే బయటపెట్టాలి. గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్, విభూది క్రియేషన్స్ బ్యానర్ పై రాకింగ్ రాకేష్ నిర్మించి నటించిన సినిమా కేసీఆర్. ఈ సినిమాకు గరుడు వేగ అంజి దర్శకత్వం వహించాడు. అనన్య కృష్ణన్, తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 22న విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో ప్రెస్ మీట్ నిర్వహించారు మూవీ మేకర్స్. సక్సెస్ మీటు కొందరు వారం రోజులకు చేస్తారు, 2 వీక్స్ చేస్తారు. తమ్ముడు అందరిని వీలు చూసుకొని మీడియా మిత్రులు అందరూ దొరికినప్పుడు పెట్టుకుందామని అందరూ ఏ ఈవెంట్ లేకుండా ప్రశాంతంగా దొరికినప్పుడు మా అందరిని కలెక్ట్ చేసి అందరికీ ఈ వేదిక ద్వారా అక్కడ ప్రేక్షకులకు, అలాగే కార్యకర్తలకు, ముఖ్యంగా అలాగే సినిమా నటులకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. రవణ దీన్ని ప్లాన్ చేసుకొని నేను చేస్తా, అది లేట్ అయిందని అనుకుంటారు కావచ్చు కానీ లేటెస్ట్గా చేద్దామని చెప్పి తమ్ముడు చెప్పిండు. అది వారి ప్లాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా అయితే నేను రాకేష్ అన్నకి, సుజాతక్కకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఈ ఆపర్చునిటీని ఇవ్వడానికి. అలాగే రాకేష్ అన్న, నువ్వు ఇంకా మంచి సినిమాలు చేయాలి, అందులో నేను ఉండాలి. అందులో నేననే కాదు, మనలాంటి వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి. రాకేష్ ఆ తమ్ముడు అంటే ధనరాజ్ దగ్గర చూశాను అన్ని స్కిట్లు చేసినప్పటి నుంచి. తర్వాత టీమ్ లీడర్ అయ్యాడు, చిన్న పిల్లలతో చాలా స్కిట్లు చేశాడు. ఈ సినిమా చేస్తున్నానా అని ఒక 2 సీన్లు ఉన్నాయి, నువ్వు చేయాలన్నా అని వాళ్ళ వైఫ్ సుజాత పేరు చెప్పి మీ కాంబినేషన్ బాగుంటుందని రైటర్ రాజ్ కుమార్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత నాకు సీన్లు చెప్పాడు. నేను నవ్వుకున్నాను, ఎంజాయ్ చేశాను. ఎందుకంటే 400 సినిమాలు చేస్తే అందులో 250 తాగుబోతు పాత్రలు చేశాను. తాగుబోతు రమేష్కి అందరికీ తెలుసు. నేను ఎప్పుడు చేసినా దాన్ని బాగా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్. ఆ విషయంలో నేను అదృష్టవంతునిగా ఫీల్ అవుతున్నా. మా కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. స్పెషల్గా సుజాత చేయడం వల్ల నాకు ఎక్కువ పేరు వచ్చిందమ్మా, నీ వల్ల ఎక్కువ పేరు వచ్చింది నాకు, అందులో డౌట్ లేదు. మీరందరూ మమ్మల్ని జనాల దగ్గరికి తీసుకుపోయే దాంట్లో చాలా అంటే చాలా పెద్ద పాత్ర పోషించిండ్రు. అందుకు మీ అందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటా. అండ్ ఇప్పుడు సినిమా గురించి అంతా వీళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. ఏదో నేను ఉడతభక్తి సాయం మాత్రమే చేసినా కానీ కష్టమైనది ఫలితం అందరిది. చాలా కష్టపడినాడు సినిమా చేసేటప్పుడు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు తలుసుకున్నా కూడా అది చెప్పుకోవడానికి మాటలు రావు, కళ్ళకి వెళ్ళి నీళ్లు గారుడు తప్ప. సో అంత మంచి కష్టం కూడా మాకు ఒక మెమొరీ లాగా ఉండిపోయింది. 3 స్టార్ట్ అయింది సినిమా. ఈ సినిమా నేను కథ రాసుకున్నాను అనను. ఒక సినిమా నేను చేయాలి అనుకున్నప్పుడు ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి డిస్కషన్ చేస్తే తను ఇచ్చిన ఒక ఆలోచన
తను ఇంకో రకంగా మాట్లాడితే జరిగిన బాధ, అవమానం, దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా చేసి ఈ స్థాయి నుండి, ఈ స్టేజ్ నుంచి నేను నీతోనే మాట్లాడుతున్నా. నువ్వు ఉంటే ఈ స్టేజ్లో నాతో పాటు ఉండేవాడివి, నువ్వు లేవు. బట్ ఐఎమ్ థ్యాంక్స్. ఎందుకు అంటే నువ్వు ఉంటే నీ కుటుంబం ఎంత ఆనందపడుతుందో తెలియదు, కానీ వాళ్ళందరికన్నా నేనే ఆనందపడతాను. నువ్వు లేవు. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ అఖ్యాన ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీధర్ మరిసా నిర్మించిన చిత్రం లీలా వినోదం. పవన్ కుమార్ సుంకర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షణ్ముఖ్ జస్వంత్, అనఘా అజిత్, గోపరాజు రమణ, ఆమని ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 19న ఈటీవీ విన్లో విడుదల కానున్న సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు మూవీ మేకర్స్. I had a Zoom meeting with Pavan Garu and Bharat Annaya, and it went out very well. And I would like to thank everybody, because I was very nervous when I came for the shoot first time. Actually, they made me to do the climax scene at first, so I was very nervous. And Shannu is the one who అసలే నర్వస్నెస్ అంటే మధ్యలో మీ actually Shannu helped me to go through the lines. ఈ 5-6 years జర్నీలో నా ఫ్రెండ్స్ నన్ను ఫైనాన్షియల్గా కానీ లేకపోతే మెంటల్గా కానీ వాళ్ళ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను అనమాట. సో ఈ లీలా వినోదంలో కూడా మీకు ఇక్కడ నా ఫ్రెండ్స్తో నేను ఏదైతే నా ఎక్స్పీరియన్స్లు ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ నేను ఈ లీలా వినోదంలో మీరు ఆ 4 ఫ్రెండ్స్ మధ్యన మీరు చూస్తారన్నమాట. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీధర్ అన్నకి, భరత్ అన్నకి అన్న థ్యాంక్ యూ సో మచ్. భరత్ అండ్ సాయి భయ్య నిజంగానే ఈ టైంలోని అందరూ ఒక మచ్చలో చూస్తారు, అలాంటి టైంలో కూడా నన్ను చాలా నమ్మి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఐఎమ్ వెరీ 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 గ్రేట్ఫుల్ ఫర్ యూ భయ్య, ఆల్వేస్ ఆల్వేస్ ఆల్వేస్. ఎందుకంటే మనం పైన ఉన్నప్పుడు అందరూ ఉంటారు పక్కన జై కొడుతూ, మనం పడినప్పుడు ఎవరు ఉంటారో వాళ్ళే మన వాళ్ళు. అది విత్ ఏజ్ విత్ ఎక్స్పీరియన్స్ అన్నీ తెలుసుకున్నాను. అండ్ ఈ లీలా వినోదం డెఫినెట్లీ మీకు చాలా 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 నచ్చుతుంది, ఎందుకంటే చాలా కష్టపడ్డారు అందరూ. అండ్ ఈ కొత్త కాన్సెప్ట్తో వస్తుంది. ఈ ఓవర్ థింకింగ్ మీద మీరు ట్రైలర్లో చూసింది నాకు తెలిసి ఒక 5% ఉంటుంది. కమింగ్ టు లీలా వినోదం, ఇది ఒక స్మాల్ క్యూట్ లవ్ స్టోరీ అండ్ ఫ్రెండ్షిప్ స్టోరీ. ఇది ఒక బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ కైండ్ ఆఫ్ ఎన్ ఈవెంట్. పవన్ సార్ మేము 90sతో ఇయర్ స్టార్ట్ చేసాము విత్ ఆదిత్య హాసన్ డైరెక్షన్ నుంచి. ఈజ్ నెంబర్ ఫస్ట్ డెబ్యూట్ ఆఫ్ ఆదిత్య. ఇతను మా నెంబర్ 5 డెబ్యూటెంట్ ఇంట్రడ్యూసింగ్ ఇయర్ లాస్ట్లో. సో దిస్ గై ఆల్సో విల్ షైన్ లైక్ మెనీ మోర్ డైరెక్టర్స్ విచ్ ఆర్ డూయింగ్ ఇట్. సో చూసారు కదా వ్యూయర్స్, టీవీ బిగ్ సినిమాలో ఇవాల్టి మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.